ఆత్మాలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి, అందరికీ శుభాకాంక్షలు. మనము డే టు డే లైఫ్లో ఫినాన్స్ని ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తామో అలానే సమయాన్ని కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనీ ఈరోజు ఖర్చు పెట్టాము అంటే మరీ కష్టపడితే అది రికవర్ చేసే ఛాన్స్ ఉండొచ్చు, ప్రయత్నించవచ్చు. కానీ సమయం వెళ్ళిపోయింది అంటే తిరిగి ఆ జరిగిపోయిన సమయం మాత్రం తిరిగి ఎప్పటికీ రాదు. ఇప్పుడు బాల్యం గడిచిపోయింది, ఆ బాల్యంలో మనము అరే ఇలా చేయకుండా ఇలా చేసుంటే ఇంకా బాగుండేమో, లేదు ఇంకా కొంచెం పెద్దగయ్యాక ఇలా ఆలోచించుంటే బాగుండేమో, ఈ వర్క్ని ఇలా చేసుంటే బాగుండేమో అని అనుకుంటే తిరిగి రాదు. ఎందుకంటే సమయం దాటిపోయాక దాన్ని తిరిగి తెచ్చుకోవాలి. కానీ సమయం అనేది అందరికీ ఒకటే. ఒక గొప్ప పని సాధించినవాడు అదే సమయంలో చేస్తాడు, ఖాళీగా ఉండి మనం దాన్ని ఇది చేసుకున్నవాడు అదే సమయం ఉంటుంది. అంటే పిఎం నుంచి పోస్ట్ మ్యాన్ వరకు ఒకటే సమయం అనేంత వరకు అంటుండేవాళ్ళు. అలానే అది అందరికీ సమంగా ఉంటుంది. కానీ యూటిలైజేషన్ అనే చేసుకునే విధానం మాత్రం మనలోనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎలా మూవ్ చేసుకుంటాము, ఆ టైంని ఎలా అంటే మనకు తగినట్టుగా మన అవసరానికి అన్ని పనులు చక్కబడేటట్టుగా ఎలా చేయగలుగుతాము అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు అంటే కొంతకాలం కొన్నేళ్ల క్రితం ఒక చోట మల్కాజిగిరి ఏరియాల్లో ఒక అంటే రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. ఒకళ్ళు ఆవిడ మనవడిని మనవరాల్ని పెట్టుకొని ఉండేది. ఆమె పొద్దున్నే లేచింది అంటే టైం 4 అయింది అంటే మనకు టైం అవసరం లేదనమాట, క్లాక్లో చూసుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఆమె లేచింది అంటే 4 అయింది అని అర్థం అనమాట. పలానా కుక్కర్ పొయ్యి మీద పెట్టింది అంటే ఆ వయసులో పెట్టింది అంటే 8:30 అయింది అంటే అది అయిపోయింది. ఆ టైంలో కూడా ఆమె ఆ రోజుల్లో ఏమీ ఇప్పుడులాగా నాలెడ్జ్లు, ఇప్పటిలాగా అధునాతమైన టెక్నాలజీ ఏం లేదు. కానీ ఆమె సిస్టమేటిక్ లైఫ్ మాత్రము అంటే మామూలు వ్యక్తి పెద్ద వయసున్న వ్యక్తి కూడా ఆ రోజుల్లో ఆ టైం మెయింటెనెన్స్ అనేది ఆమె దాటేది కాదు. ఆమెను చూసి నేను అనుకునేదాన్ని, అబ్బా ఎలా మెయింటైన్ చేస్తోంది మ్యామ్ అని అనిపిస్తూ ఉండేది. ఇప్పటికి కూడా అది మర్చిపోయి వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు, ఏం లేకపోయినా ఈరోజు ప్రజెంట్ కూడా ప్రతి పని చేసేటప్పుడు కాసేపు గమ్మున కూర్చున్నానంటే అరే ఆమె ఆ వయసులో అంత కష్టపడుతుంటే మనకెందుకు ఇంత బాధగా అనిపిస్తుంది ఒక పని చేయడానికి, ఇప్పుడు కాకపోతే తర్వాత చేద్దాం అని ఎందుకు అనిపిస్తుంది? కాదు, ఇప్పుడే చేయాలి అని నాకు మనసులో ఆత్మావలోకం అంటే దాంట్లో నాకు ఆలోచన వస్తుంటుందన్నమాట. వెంటనే పని చెయ్యాలి అనే తపన మొదలవుతుంది. అందుకే సమయాన్ని చాలా జాగ్రత్తగా చాలామంది మనకు ఉపయోగపడేట్టు కానీ ఇంకొకరికి ఉపయోగపడేట్టు కానీ, లేదు మనం అనుకున్నవి సాధించడానికి కానీ, లేదు దాంట్లో ఏదన్నా అంటే తృప్తిని అంటే ఏ ఏజ్ క్యాడర్ వాళ్లకు ఎవరికైనా సరే, అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్లకు ఎంత ఓపిక ఉందో, ఎంత తృప్తి పడగలరో, దాని నుంచి ఎంత హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుంటారో ఆ పనిని చేయగలిగితే చాలు. అందరూ పెద్దగా ఈ ఓపిక లేదు, ఒళ్ళు బాలేదు, ఈ పని అది కాదు. ఏ పని చేయగలరో ఆ పనిలో అంటే స్మార్ట్ వర్క్, ఈ రోజులను బట్టి చెప్పేది స్మార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ ఉండేది ఇదివరకు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయండి అంటే అది చేసినప్పుడు నీకు తృప్తినిస్తుంది. ఆ వర్క్ను చూసిన వాళ్ళు హ్యాపీనెస్ పొంది వాళ్ళు కూడా స్పోర్టివ్గా అరే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. ఒరే ఇది భలే ఉంది, ఇలా మనం ఇంకోటి ఎందుకు మనలో ఉన్న ఏదన్నా ఉంటే దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అనుకునే రోజులకు వచ్చాయన్నమాట. అందుకని సమయం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనీ సాధించవచ్చు, ఈ రోజుల్లో చాలా వేస్ ఉన్నాయి. కానీ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. కానీ
ఇప్పుడు పోయి తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిన సమయం దాటాక ఆ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ టైం కరెక్ట్గా ట్రాక్లో పడదది. అందుకని సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. మనకు ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చాలామంది మనకు ఆదర్శప్రాయులు ఉన్నారు. ఎందుకంటే టైంని అంత జాగ్రత్తగా వాడుకున్నారు. ప్రతి ఒక్క నిమిషం పోతుంది అంటే వాళ్లకు ఆ రోజు ఏదో అంటే చేయాల్సిన పని వాయిదా వేసుకుంటున్నామేమో కాదు, ఇప్పుడు పని ఇప్పుడే జవహర్లాల్ నెహ్రూ అనేవాళ్ళు రేపటికి రూపు లేదు అని. అంటే ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి, చేస్తే రేపటి భవిష్యత్తు అందంగా ఆనందంగా ఉంటుంది. ఏది ఉందో దాన్ని మనము మలుచుకోవాలి. అది సమయానికి ఉండే చాలా గొప్ప ప్రాధాన్యత అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. సమయం వేస్ట్గా పోతోందా అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగమే, కానీ రిక్రియేషన్ కూడా ఉండాలి, కాదనట్లేదు. ఆ రిక్రియేషన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనం నిలబడడానికి, మన గ్రోత్కి, మన అవసరాలకి, మనకు హెల్త్ చూసుకోవాలి. హెల్త్ నాకు టైం లేదు, నేను గమ్మున కూర్చుంటాను అని హెల్త్ చూడలేదను రేపు భవిష్యత్తులో హెల్త్ ఉండదు. లేదు ఏదైనా మనం ఒంటికి చేసుకునే పని కానీ, లేదు ఇంటిని అలంకరించుకొని శుభ్రంగా ఉందనుకోండి, మన మనసుకు ఇంపుగా ఉంటుంది, వచ్చిన వాడికి చూడడానికి హ్యాపీగా ఉంటుంది. ఇలా ప్రతి పనిలో కూడా అది పెద్దదాని నుంచి చిన్నదాని వరకు, అంట్లు తోమేది కూడా ఒక కళ అన్నాడు ఒక మహానుభావులు ఎవరో. ఏంటంటే చేసే పనిలో ఆ తోమేటప్పుడు కూడా దాని మీద శ్రద్ధ వహించి ఆ సమయాన్ని కేటాయించుకొని చేయగలిగితే ఆ పనిలో అందం, స్మార్ట్నెస్ కనబడుతుందన్నమాట. అందుకని సమయానికి పెద్దపీట వేసుకుందాం, ప్రతి క్షణాన్ని మంచికి ఉపయోగించుకుందాం, వినియోగించుకుందాం, దాని ఆనందాన్ని మనం చవిచూద్దాం. అందుకని సమయ పాలన అనేది చాలా ముఖ్యం. అందుకని టైం మేనేజ్మెంట్ అనే కోర్సులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం కోర్సులకు పోయి అవన్నీ చేసే బదులు మన చేతుల్లో ఉన్నంత వరకు మనం కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు కూడా చిన్ని చిన్ని జయాలైనా కలుగుతాయి కదా. ఆ ఆనందాన్ని మనకు మనమే క్రియేట్ చేసుకొని ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే దానిలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. మన చేతితో చేసే ఎన్నో చేసుకుంటాం. ఈరోజు మనం ఇది చేసాము అంటాం, ఈ టైంలో చేసాం, ఈ టైంను కేటాయించుకొని చేసామంటాం అన్నప్పుడు దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. అందుకని దాన్ని మనం ఆస్వాదిద్దాం, సమయాన్ని జాగ్రత్తగా వాడుకుందాం, మంచికి వాడుకుందాం, ఆనందానికి ఉపయోగించుకుందాం, ఆరోగ్యానికి వినియోగించుకుందాం. భావితరాలకు మనం ఆదర్శప్రాయంగా ఉండడానికి కూడా ఒక ఈ సమయపాలన అనేది వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేదానికి మనం కూడా ఒక పని చేసి వాళ్లకు బాట వేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఎవరైనా మనకన్నా చిన్నవాళ్ళు, అది 10 ఏళ్ల వాళ్ళైతే 5 ఏళ్ల వాళ్ళు అనుసరిస్తారు, అదే 30 ఏళ్ల వాళ్ళైతే 20 ఏళ్ల వాళ్ళు అనుసరిస్తారు. అనుసరించకపోయినా మనం చేసే దాంట్లో మనం చేస్తూ పోతూ ఉంటే దాంట్లో విజయం కానీ తృప్తి కానీ తప్పకుండా దొరుకుతాయి. అందుకే సమయాన్ని ఆత్మావలోకనం చేసుకొని ఆ సమయానికి ఉండే ప్రాధాన్యతను గుర్తు చేసుకొని మనం జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్, సబ్స్క్రైబ్.